ఇప్పుడు మీరు హీరోగా చేస్తున్నారు. ఏంటి 'పాంచాలి పంచభత్రుక' హ్మ్. దాంట్లో 5గురు మెయిన్ క్యారెక్టర్స్. హ్మ్. దాంట్లో మీరు ఇంకా అది ఎలా ఉంటది ఏంటి మాకైతే తెలియదు. మీకే తెలిసుండాలి. హ్మ్. ఏంటి ఆ మూవీ గురించి అసలు ఏంటి చెప్పండి? 'పాంచాలి ఏం పంచభత్రుక' నచ్చింది మీకు? చాలా మంచి సినిమా అది. హ్మ్. ఎందుకంటే నేను అందులో నలుగురిలో ఒక మెయిన్ లీడ్‌గా అంటే ఒక మెయిన్ హీరోగా నేను చేసినటువంటి సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు చాలా తోడై నిలబడ్డారాయన. ఆయన ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేయటం మా అదృష్టం. ఈ సందర్భంగా 'సత్యాగ్రహి' ఛానల్ ద్వారా మాలాంటి చిన్న నటులనందరిని ఆదరించి మీకోసం నేను చేస్తానురా అని నిలబడిన రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. 'పాంచాలి పంచభద్రుక' క్రియేటర్ గంగ సప్త శిఖరాని డైరెక్టర్ గారు. ఆయన చాలా సరదాగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ జోష్‌లో ఒక కథ కావాలనుకున్నప్పుడు చిన్న స్క్రీన్ ప్లే పెట్టుకొని, చిన్న ట్విస్టులతో నా క్యారెక్టర్ ద్వారా కథ చెప్తారనమాట. అంటే నా చుట్టూనే ఉంటాయి ఈ క్యారెక్టర్స్ అన్నీ. మిగతా రోల్ రేడా చాలా మంచి అతను కూడా వన్ ఆఫ్ ది లీడ్ చేశాడు. అండ్ అనిల్ అని వీళ్ళందరూ నాతో పాటు ఉంటారు. నేను ఆ సినిమా ఎప్పటికైనా సినిమా డైరెక్టర్‌నవ్వాలని చేసే ప్రయత్నంలో భాగంగా టీవీ సీరియల్ డైరెక్టర్‌గా మిగిలిపోతా. హ్మ్. వాడు ఎప్పటికైనా సినిమా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పాత్రలన్నీ నా చుట్టూ వచ్చి వీడి ప్రయత్నం ఎంత ముందుకెళ్ళిందనేది 'పాంచాలి పంచభద్రుక'. ఇందులో ఒక సెనోరిటా అని ఒక అమెరికా అమ్మాయి కూడా యాక్ట్ చేసింది. ఆమె మెయిన్ ఆమె చుట్టూ కూడా ఉంటది. నా చుట్టూ జరిగే కథలో ఆమె కూడా మెయిన్ క్యారెక్టర్. ఒక రకంగా హీరోయిన్ అని చెప్పొచ్చు. ఆమె లీడ్ చేసింది. ఇంకా చాలామంది మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆల్ ద యాక్టర్స్ ఆల్మోస్ట్ 2 అవర్స్ మాక్సిమమ్ ఫస్ట్ హాఫ్ ఒక 8, 9 టైమ్స్, సెకండ్ హాఫ్ 8, 9 టైమ్స్ నవ్వుకుంటారు. దేర్ ఈస్ హ్మ్. నో లాజిక్. అందుకే దీనికి లాజిక్ లేదని పెట్టారాయన డైరెక్టర్ గారు. చాలా మంచి సినిమా అవుద్ది 'పాంచాలి పంచభద్రుక'.